భగవంతుని లిఖితం అలాగే జరిగి తీరాలి. ఆ ఈశ్వరుని ఆదేశానికి, ఈశ్వరుని నిబంధనకి, ఈశ్వరుని ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. అలా చేయటం మంచిది కాదు. మీకు అదేవిధంగా కొంతమంది పిల్లలే లేనటువంటి జాతకం ఉన్నవారు ఓ అద్దె తల్లిని తీసుకుని తనకి స్పెర్మ్నిచ్చి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ ఉంటారు కదా, ఆ ప్రక్రియ చేస్తారు. నీకు సంతాన యోగం ఉండదు అని ఆ భగవంతుడు తీర్పునిస్తే ఆ యొక్క తీర్పుని అనుసరించి నువ్వు జీవించాలి కదా. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, నాకు తెలిసిన ఒక వ్యక్తి పాపం పిల్లలు లేకపోవడంతో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని తీసుకుని పెంచడంతో ఇవాళ అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు. చివరికి ఆ అమ్మాయి ఆడపిల్ల ఎవరినో ఇష్టపడి తనతో పాటు వెళ్ళిపోయింది. ఇక ఈ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు వాళ్ళు రాయించేసుకున్నారు. ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు లేరనేది ఒక దుఃఖం. దాన్ని మరిచిపోవడం కోసం ఓ బిడ్డని